ఆ పిల్ల కొరకు పుట్టింది కాబట్టి అర్జునుడి కోసమే పుట్టింది ఆ పిల్ల. ద్రుపదుడు కోరుకున్నాడు కదా అర్జునుడు అల్లుడు కావాలని. మరి ఎందుకు 5కి ఇల్లాలైంది ఆమె? ద్రుపదుడు 5కి ఇస్తా అన్నాడా? అనలేదు. ఒక అర్జునుడిని అల్లుడిగా చేసుకుంటా అన్నాడు. కానీ 5 ఎందుకు అయ్యారు అనే దానికి వినాలంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినాలి. వింటే మహాభారతం యొక్క తప్పు పెట్టడానికి అవసరాలు ఉన్నాయి. ఎన్నెన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తారో చూడండి. కాబట్టి ఇక్కడ ఈ మాట నిన్న పాండవులకు మనసులో ఏమనిపిస్తుంది? తన కోసం పుట్టిన పిల్లకు స్వయంవరం అవుతుంది కాబట్టి అర్జునుడికి అక్కడికి కదులుదామని ఉంటుంది. పాండవులు 5 ఉన్నారు కదా ఈ విషయం చెప్పినప్పుడు. ఇప్పుడు కథ అంతా చెప్పాడు కదా. ద్రుపదుడు ఎందుకు కోరుకున్నాడు ఆ కోరిక? అర్జునుడి కొరకు కోరుకున్నాడు. అయ్యో నిజమే వచ్చింది. ఇదంతా కథ 5 విన్నారు కదా. 5 విన్నప్పుడు మిగతా 4కి ఏముండాలి ఆలోచన? ఓ ఈ ద్రౌపది అర్జునుడి యొక్క ఇల్లాలు అని ఉండాలి, అంతే కదా. అదే కదా అర్థం. ఆయన చెప్పలేదు వచ్చిన బ్రాహ్మణుడు ఒక్కరికి ఇల్లాలు అవుతుందని చెప్పిండు. ఆయన కూడా అంతే ఒక్కరికే కోరుకున్నాడు ఆయన. కానీ ఎందుకు అయ్యారనేది ఎంత గొప్ప చెప్తారో చూడండి. కాబట్టి ధర్మజుడు భీముడిని నకులుడిని సహదేవుడిని కాసేపు పక్కన పెట్టండి. అప్పటికి వారికి ద్రౌపది దేవి తమకి కూడా భార్య అవుతుందని తెలియదు. ఇంతటి కారణ జన్మరాలు పుట్టింది అంటే వీళ్ళ జీవితంలో మలుపు తిరగడం అక్కడే ఉన్నదని గ్రహించలేనంత అమాయకురాలు కాదు కుంతీదేవి. కుంతీదేవి అంత అమాయకురాలేం కాదు. పైగా వచ్చిన బ్రాహ్మణుడు ఆ స్వయంవరమునకు లోకములో రాజకుమారులందరూ బయలుదేరి వెళుతున్నారు అన్నాడు. ఆ మాట చెప్పగానే ఆ పిల్లల ముఖంలో ఉత్సాహం కనబడింది. కుంతీదేవి మనకు కూడా భార్య అవ్వచ్చు, బయలుదేరుదాం పదండి అన్నారు. అర్థమైందా ధర్మ సూక్ష్మం? ఇదే దాంట్లో పెట్టాడు ధర్మ సూక్ష్మం. ఎంత గొప్ప ఉందో చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఈ యొక్క ద్రుపదుడు కేవలము అర్జునుడిని మాత్రం అల్లుడుగా కోరుకున్నవాడు ఏం చేయాలి మరి? అర్జునుడిని మాత్రమే పిలిచి పిల్లనివ్వాలి. అయ్యా నీ కొరకే ఈ అమ్మాయిని యజ్ఞంలోంచి తీసుకొచ్చాను, నువ్వు ఎక్కడున్నా వచ్చి ఈ యొక్క అమ్మాయిని చేపట్టు అన్నాడు. ఎన్ని అర్థాలుగా చూడండి దీంట్లో. అంటే ఏం చేస్తున్నప్పుడు అర్జునుడు పోతాడు, స్వయంగా వివాహం చేసుకొని తెచ్చుకుంటారు, అయిపోయింది కదా. కానీ ఇక్కడ స్వయంవరం కూడా ఏర్పాటు చేశాడు. స్వయంవరం అంటే అర్థం ఆమె ఎవరిని వలిస్తే ఆ స్వయంవరంలో వాళ్ళకి దండవేసి తెచ్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నాం? మిగతా నలుగురు అంటే మేము కూడా చెప్పలేమే, మేము కూడా వెళ్ళవచ్చు, ఏమో మా అదృష్టం, మా మెడలో కూడా వేయచ్చేదా అని ఆలోచన కలుగుతుందా కలదా? చెట్టులో ఉంటుంది కదా అవకాశం. కానీ ఇక్కడ బ్రాహ్మణుడు ఏం చెప్పాడు? అర్జునుడి గురించే కన్నాడని అని చెప్పాడు. కానీ ఇక్కడ కోరిక ఏమొచ్చింది? స్వయంగా ఉండగానే మేము కూడా వెళ్ళవచ్చు అని వచ్చింది ఆలోచన. ఇంకా మలుపు ఎలా తిప్పుతారో చూడండి దైవము. కాబట్టి ఇప్పుడు ఈ విషయం కుంతీదేవి తెలియదా? తెలుసు. అప్పుడు అంత అమాయకులేం కాదు. అప్పుడు అందరూ కూడా రాజకుమారులు అందరూ బయలుదేరుతున్నారు అంటే మేము రాజకుమారులమే. అర్జునుడు ఒకడే కాదు, మిగతా 4 కూడా మేము రాజకుమారులమే. కాబట్టి మనము కూడా బయలుదేరుదాం పదండి అంది కుంతి మాత. ఆ 4 అనకపోయినా కుంతి కథలండి అంది, మనం కూడా వెళ్దాం బయలుదేరండి అన్నది. అంటే అక్కడ కుంతీదేవి చాలా నీతితో మాట్లాడింది. ఇక్కడ ఇంకొక మాట పట్టుకోవాలి. తల్లి మాట వినడం అంటే చాలా అందంగా ఉండాలి. ఆ తల్లి అంత గొప్పగా మాట్లాడుతుంది. అర్జునుడి కోసమే ఆ పిల్ల పుట్టిందని ఆయన ఎలాగో చెప్పాడు కదా బ్రాహ్మణుడు. కాబట్టి వెళ్ళిపోదాం పదండి, వెళ్ళి మనం ఆ అమ్మాయిని కోడలు చేసుకుందాం అని తల్లే అలా మాట్లాడితే దానికి అందం ఉంటుందా? ఉండదు. అలా మాట్లాడదు, అలా చెప్పదు. అందున కుంతీదేవి అసలు చెప్పదు. తల్లి గంభీరంగా మాట్లాడితే ఆ గాంభీర్యం కుంతీదేవి అంటే ఆమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు. ఆవిడ నోటి వెంట ఏ మాట వచ్చిందో అది నిజమవుతుంది తప్ప నిజమైన మాట ఆమె మాట్లాడదు. ఆమె మాట్లాడింది నిజమవుతుంది. కొందరు మహాత్ములు అలా మాట్లాడుతుంటారు. ఆ మహాత్ముడు మాట్లాడా అది నిజమై కూర్చుంటుంది. పొరపాటున ఎవరి ఆయుష్యన్నా సగంలో ఉంది, చచ్చే కాలం దగ్గరికి వస్తే ఒక మహనీయుని దగ్గరికి వెళ్ళి దీర్ఘాయుష్మాన్ భవ అనిపిస్తుందా ఆ మాట నిజమైపోతుంది. ఆయన ఆయుష్ పెరుగుతుంది. అందుకే మహాత్ములతో అలా ఉండాలి అంటారు. మహాత్ములతో కూర్చోబడి మాట్లాడకూడదు, మహాత్ములు ఎప్పుడు నిందించకూడదు, మహాత్ములతో పరిచయాన్ని పోగొట్టుకోకూడదు. ఒక్కొక్కరి మహాత్ముల గుణాలు అలా ఉంటాయి. అందుకని
ఆవిడేమి గమ్మున కుంతిదేవి లేని మాట విసిరేయదు, మాట్లాడితే సత్యమే అవ్వాలనే విధంగా మాట్లాడుతుంది. ఆవిడంత శక్తిమంతురాలు కుంతి మాత. ఆవిడ తపస్సు అలాంటిది, ఆవిడ పాతివ్రత్యం అనవంటిది. ఇప్పుడు కుంతిదేవి పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు అందంగా మాట్లాడాలని మొన్న కూడా మనం వివరించుకున్నాం. తల్లిదండ్రులు గొడవ పెట్టాలనుకుంటే పిల్లలు లేనప్పుడు పడండి, ఇద్దరు కొట్టుకుంటే తప్పుకొని చావండి. ఇద్దరు పిల్లలు లేనప్పుడు, పిల్లలు వచ్చారా వెంటనే అణిగి మణిగి కలిసిపోవాలి. నటించండి, తప్పదు. ఎందుకు? పిల్లలను భ్రష్టు పట్టించే అధికారం మీకు లేదు. పిల్లల ముందు కొట్టుకోకండి, ఇష్టం వచ్చిన మాటలు ఉంచుకోకండి, భూతు పురాణాలు మాట్లాడకండి దయచేసి. అవే మీరు నేర్పుతున్నారు పిల్లలకు. మా అమ్మ నానే మాకు కొందరు అంటారు పిల్లలు డైరెక్ట్గా, మా అమ్మ నేర్పిందండి, మా నాన్నమ్మ తిరుగుతుంటారండి, మా అమ్మ మా నాన్న తిరుగుతుంటారండి, అందుకే మేము అనాల్సి వచ్చిందన్న ఉన్నారు పిల్లలు. అంటే పెద్దలకి జ్ఞానం రావాలి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ తల్లి పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక నీతితో మాట్లాడాలి. ఆవిడ అంటుంది కుంతి మాత, లోకములో పరాన్న బుక్కు అని ఒక మాట ఉంది. పరాన్న బుక్కు అంటే ఇతరుల ఇంట అన్నం తినేవాడు అని అర్థం. పరాన్న బుక్కు అంటే బుక్కు అంటే బుక్క, పరాన్నం అంటే అన్నం, పరల ఇంట అన్నం. పరాన్న బుక్కు అంటే పర ఇంట్లో నేను అన్నం బుక్క తినడం అంటారు. ఎంత అద్భుతంగా చెప్తారో చూడండి. కాబట్టి ఇతరుల ఇంట ఎప్పుడు అన్నం తినడం అనేది మంచి లక్షణం కాదు. అందున ఉపవాసం చేసినప్పుడు అస్సలు తినకూడదు. ఆవిడ ఎంత చమత్కారంగా మాట్లాడిందంటే, వరుల ఇంట ఇన్నాళ్ళు ఉంటాం. ఎన్నాళ్ళు ఉంటాం? వరుల ఏంటంటే బ్రాహ్మణ్ ఇంట ఎన్నాళ్ళు ఉంటాం. కాబట్టి పరాన్న బుక్కుగా అలా ఉండకూడదు. ఇక్కడ ఉండడం వలన ఏంటి లాభం మనకు అంటే, ఇక్కడ నుండి కదిలితే లాభం ఉన్నదని అన్యదా చెప్పకనే చెప్పేసింది తల్లి కుంతి. ద్రౌపది అర్జునుడికి ఇల్లాలు అవుతుంది. ఆమె ఇల్లాలైన ఉత్తరక్షణంలో దృష్టద్యుమ్నుడు బావమరిది అవుతాడు, ద్రుపదుడు మామగారు అవుతాడు. ద్రుపదుడు మామగారైన ఉత్తరక్షణంలో పాండవుల 5కి ఒక గొప్ప రాజు ప్రాపాకం కలిసి వచ్చేస్తుంది. మళ్ళీ వీళ్ళు క్షత్రియులని ప్రకటించుకోవచ్చు. అప్పుడు జరిగిన అన్యాయంను గమనించి పాండవులు బ్రతికున్నారని చాలా మంది అటుగా వస్తారు. రాగానే ధృతరాష్ట్రుడు భయపడి రాజ్యమైన ఇస్తాడు, లేదా మరలా గౌరవంగా హస్తినాపురమైన తీసుకువెళ్తాడు. ఇంత మలుపు తిరగాలంటే, లాభం కలగాలంటే ఇక్కడ నుండి కదలాలి. ధర్మం వలన ఇప్పుడు దేశం కాలం కలిసి వచ్చాయి. ఇది ఓర్పు అంటే ఇన్ని రోజులు ఓర్పు పట్టారు. అడక్క తిన్నారు ఆ రాజ్యంలో ఏకచక్రాపురం అంటూ. ఇన్ని రోజులు అడక్క తిన్న తర్వాత అంత బలవంతులు అలా ఓర్పు పెట్టారు. కాబట్టి వాళ్ళ కాలం కలిసి వస్తుంది రూపేనా అని అంటుంది తల్లి. అంటే ఇప్పటి వరకు వాళ్ళకు కాలం కలిసి వచ్చింది. ఇంటి పెద్దగా కుంతిదేవి దీన్ని గుర్తించింది. కాబట్టి బయలుదేరండి నాయన, మనం బయలుదేరుదాము, వెడదాము అని అంది. మనం బయలుదేరదామా? వద్దు అంటుంది, కాసేపు కూర్చున్నాడు.